రుద్రాణి అయితే కావ్యతో రాజుతో కావ్య గురించి ఇలా అంటూ ఉంటుంది. అసలు ఇలాంటి వాళ్ళు ఈ దుగ్గరాల ఇంటికి కోడలుగా ఉండడం అనవసరం. అసలు ఇలాంటి వాళ్ళు అసలు ఇంట్లోనే ఉండడానికి వీల్లేదని చెప్పి రుద్రాణి అంటూ ఉంటుంది. అది విని కావ్య అయితే ఇలా అంటూ ఉంటుంది. మీరు చెప్పండి, నేను ఈ ఇంటికి అస్సలు అవసరం లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అది విని రాజు అయితే నువ్వు నా భార్యగా ఎప్పుడూ పనికిరావు అని చెప్పి గట్టిగా అంటాడు. అది విని కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కావ్య అయితే ఆ మాట విని ఇలా అంటూ ఉంటుంది. ఇక నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఈ ఇంట్లో నేను కోడలుగా మీ భార్యగా నాకు పాత్ర ముగిసింది. ఇక నేను వెళ్ళొస్తాను, సెలవు అని చెప్పి కావ్య ఏడ్చుకుంటూ అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోవడానికి సిద్ధపడుతుంది. అది చూసి ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. కానీ రుద్రాణి ధాన్యలక్ష్మి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక రాజు అయితే ఇక వెళ్ళిపోవడమే మంచిది అని చెప్పి గట్టిగా అంటాడు. అది విని బామ్మ కూడా ఒక్కసారిగా షాక్ అయ్యి అలా ఉండిపోతుంది. ఇక కావ్య మాత్రం ఇక నా పాత్ర ముగిసింది అని చెప్పి తను చేతులెత్తి జోడించి దండం పెట్టి అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతుంది. ఇక వాళ్ళ ఇల్లు గుమ్మం దాటి బయటకు వెళ్ళిపోతూ ఉంటే ఎవరు ఆపలేక అలా ఉండిపోతారు. ఇక కావ్య అలా వెళ్ళిపోతూ ఉంటుంది. రాజు మాత్రం వాళ్ళ అమ్మకి అలా ఉందని తెలిసి కావ్యపై కోపంతో రగిలిపోతూ ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడే అలా గోడ పట్టుకొని నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇక కావ్య మాత్రం బయటికి వెళ్ళి ఏడ్చుకుంటూ అలా వాళ్ళ కన్నవారింటికి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్.